అసెంబ్లీ మాన్సూన్ సెషన్స్ కి రెడీ అవుతోంది బీజేపీ. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతోంది. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు ఆ పార్టీ నేతలు. ముఖ్యంగా రైతు ఆత్మహత్యలపై సర్కార్ను నిలదీయాలని డిసైడ్ అయ్యారు కమలనాథులు. అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ముంచుకొస్తోంది. ఈ నెల 23 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు వ్యూహ ప్రతివ్యూహాలు మునిగిపోయాయి పార్టీలన్నీ. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో వాయిస్ వినిపించడానికి రంగం సిద్ధం చేస్తోంది బీజేపీ. సెషన్స్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీజేపీ ఎల్పీ ఆఫీసులో మీట్ అయ్యారు ఎమ్మెల్యేలు. 6 నెలలలోపు అసెంబ్లీని సమావేశపరచాలన్నది రూల్. దానికోసమే సర్కార్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోందని, జనం సమస్యలపై చర్చించేందుకు కాదని మండిపడ్డారు బీజేపీ నేతలు. రైతు ఆత్మహత్యలపై అసెంబ్లీ వేదికగా నిలదీస్తామన్నారు. 6 మాసాలుగా ప్రభుత్వము అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి ముందుకు రాకపోవడం వల్ల సమస్యలు చాలా పేరుకుపోయి ఉన్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాలు విధిలేని పరిస్థితుల్లో 6 మాసాల గడువు పూర్తవుతుంది కాబట్టి రాజ్యాంగ సంక్షోభం నెలకొనే పరిస్థితి ఉందని చెప్పి ఒక్కరోజు ముందు ఇవాళ 23వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈసారి సమావేశాల్లో రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా పోరాడతామని బీజేపీ స్పష్టం చేసింది. నిరుద్యోగం, వ్యాధులు, గ్రేటర్ సమస్యలతో పాటు హామీలపై పట్టుబడతామని తెలిపారు. బీసీ సబ్ ప్లాన్ పైన నిలదీస్తామంటున్నారు కమలనాథులు. మీరు కరువుకు సంబంధించిన నివేదికను పంపలేదంటే మీ పరిస్థితి పాలనే విధంగా చూసుకోండి. లాస్ట్ టైం కూడా కరువు సంభవించింది, వర్షాలు లేకుండా పోయినాయి, రైతులు నష్టపోయినాడు. నివేదిక ఎందుకు ఇవ్వాలంటే వచ్చేదా పెట్టేదా మాకు సాయం, అందుకనే మేము నివేదికలే తయారు చేయలేమన్నారు. ఇప్పుడు ప్రశ్నిస్తే వర్షాలు వచ్చేదాకా చూద్దామన్నారు. అంటే ఎంత ఉదాసీనంగా రైతుల పట్ల మీరు ఉన్నారో అది అర్థమవుతుంది. కేంద్రానికి నివేదిక ఇచ్చే పరిస్థితులు లేరంటే కేంద్రానికి నివేదిక ఇస్తే మేము సహాయం అందిస్తాము అని దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రులు స్పష్టంగా చెప్తుంటే దాని గురించి మాట్లాడకుండా మీరు ప్రశ్నిస్తే విమర్శలు చేయడం, ఎదురుదాడి చేయడం మీకు పరిపాటిగా మారింది. చర్చించాల్సిన ప్రజా సమస్యలు చాలా ఉన్నాయని, అందుకే 3 వారాల పాటు సమావేశాలు నిర్వహించాలంటోంది బీజేపీ.